చాలా బాధగా ఉన్నా, చాలా ఫ్రస్ట్రేషన్‌తో కూడా ఉన్నా. తనూజ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా వీడియో మొత్తం చూడండి మామ. మీకు సూపర్‌గా నచ్చుతుంది. ఓకేనా? తనూజ, కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ గురించి నన్నైతే మాట్లాడమని చాలా మంది అడుగుతున్నారు. గట్టిగా మాట్లాడాలనే వస్తున్నా మామ. వాళ్ళిద్దరి మీద ఇప్పటికీ వస్తున్న నెగటివిటీకి వాళ్ళు ఎంతో బాధపడి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ గురించి గట్టిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా, మీరు డై హ్యాడ్ ఫ్యాన్స్ అయితే ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేలా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఉన్నారా వీళ్ళకి ఫ్యాన్స్ అని మిగతా వాళ్ళకు కూడా తెలియాలా. వాళ్ళ దగ్గరికి రావాలంటే భయపడాలా, వీళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడాలా. తనూజ గురించైనా, కళ్యాణ్ గురించైనా మొత్తం మాట్లాడుకుందాం. తనూజ ఇన్‌స్టాగ్రామ్ లో ఏం పెట్టిందంటే, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నన్ను నిందించడం ఎందుకు? ఇంకా మామ అసలు నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అయిపోయి 1.5 నెల అవుతుంది, ఇంకా ఏంటంట? ఇంకా ఎందుకు తనను అంతలా నిందిస్తున్నారు? ఈ పిఆర్లు వేసే డ్రామాల వల్ల బిగ్ బాస్ లో తనకు అన్యాయం జరిగింది. ట్రోఫీ రానికుండా చేశారు, ఎలా పడితే అలా మాట్లాడారు. మన తెలుగు అమ్మాయి కాదన్నారు, పద్ధతి తెలియదన్నారు. పద్ధతి గురించి మీరు చెప్తున్నారా? బిగ్ బాస్ హౌస్ లో తను చీర కట్టుకొని ఎంత పద్ధతిగా ఉంది. ఒక్క రోజైనా చూసారా మీరు? చూడరు, అసలు బిగ్ బాస్ షో చూడరు. ఈ పిఆర్లు ఏంటి? తనూజని ఎలా నెగిటివ్ చేయాలని బిగ్ బాస్ లో మొత్తం నెగిటివ్ చేసి పడేశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా తన లైఫ్ తను చూసుకుంటుంది. తనకున్న బిజీ షెడ్యూల్లో తన విధానాలతో తను వెళ్ళిపోతుంది. తన ఫ్యామిలీతో తను గడిపేస్తుంది. అయినా కానీ నచ్చట్లా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. దీనికి కళ్యాణ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. నాకు కళ్యాణ్ టూ గుడ్ అనిపించాడు, చాలా బాగా నచ్చాడు. కళ్యాణ్ గురించి కూడా మాట్లాడతామా? ఇప్పుడు ఫస్ట్ తనూజ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మీరు నన్ను నిందించడం ఇంకా ఆపండి. తనూజ మీద చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకి తెలిసిన వాళ్ళే, తను నమ్ముకున్న వాళ్ళే తనను మోసం చేశారు. చాలా గట్టిగా వర్స్ట్గా చండాలంగా మాట్లాడారు. వాళ్ళని కూడా వదిలేసింది. ఓకేనా? వాళ్ళని కూడా వదిలేసింది. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మిన వాళ్ళే మోసం చేశారు. అయినా కానీ సీరియల్స్ వాళ్ళని నిందించలా, తన ఫ్రెండ్స్ని నిందించలా, ఎవరిని నిందించలా. ఓకే, నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు నాకున్నారు, నా ఆడియన్స్ నాకున్నారు, నా తెలుగు ప్రేక్షకులు నాకున్నారని అదే చెప్పింది మామ. బయటికి వచ్చిన తర్వాత కూడా నేను ఒకరిని నమ్మి వెళ్ళలేదు, నేను ఆడియన్స్ నమ్ముకొని వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసుకున్నారు చాలు. సెకండ్ పొజిషన్ అయినా కానీ నాకు విన్నర్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు నన్ను అలాగే ఆదరిస్తున్నారని తను చెప్పకనే చెప్తూనే ఉంది ప్రతి దాంట్లో. కానీ పిఆర్లు నాయన ఏమి మాట్లాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనూజ ఏం చెప్పింది? నాకు ఫ్యామిలీ ఉంది, నన్ను నాలా ఉండనివ్వండి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని చెప్పింది. ఇక్కడ తనూజ కళ్యాణ్ని ఎక్కడ వేరు చేసి మాట్లాడలేదు. చాలా మంది కళ్యాణ్ని తనూజ కావాలని టార్గెట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది అది అన్నారు. కళ్యాణ్ గురించి ముమ్మాటుగా తనూజ ఏమీ అనలేదు. అది కళ్యాణ్ కూడా తెలుసు. కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. మేమిద్దరం ఒక చోట లేనప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ మేమిద్దరం చాలా బాగా మాట్లాడుకుంటున్నాం. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. మీరు చేసే నెగిటివిటీని ఆపేయండి అని కళ్యాణ్ కూడా చెల్లెలేగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టాడు. అది మీరు చూశారు. ఓకేనా? మేము మాట్లాడుకోవట్లేదని మీరు ఎలా అనుకుంటారు? తను బిజీ షెడ్యూల్లో తను ఉంది, నా బిజీ షెడ్యూల్లో నేనున్నాను. ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా చాలా బిజీగా ఉన్నాం. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, కలుసుకుంటున్నాం అని కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు. తనూజ కూడా మొన్న సంక్రాంతి ఈవెంట్లో చెప్పింది కదా, ఇంకా ఏంటి మీకు నొప్పి? ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు? ఒక్కడు చెప్తున్నా, తనూజ ఆడపిల్ల అని తను స్టోరీలో కూడా అది చెప్పింది. నేను ఒక ఆడపిల్లని, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చాలా సింపుల్గా చేసేస్తున్నారు మీరు అని. నిజం మామ, ఒక ఆడపిల్ల అని మీరు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వరస్ట్గా మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని మెసేజ్లు చేస్తున్నారంట. మీకు సిగ్గుందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా మగాడివైతే నీకు అంత డేర్ ఉంటే ఫేక్ అకౌంట్లతో కాదు, నార్మల్గా నీ మెయిన్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో మాట్లాడేదైనా నీకేదైనా తప్పు అనిపించిందా నీట్గా చెప్పు. తనుజ నాకు ఇది తప్పు అనిపించిందమ్మా అది నార్మల్గా చెప్పు. తను వింటుంది. తను తప్పే చేయకుండా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వరస్ట్గా బూతులు తిడుతున్నారంట. నాకైతే అస్సలు నచ్చలేదు ఆ బూతులు తిట్టడం. ఎవరి అయినా మనసు నొచ్చుకుంటుంది బూతులు తిడితే. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ చూస్తే ఎంత బాధపడతారని తను ముందు బాధపడుతుంది. ఓకేనా? ఇలాంటి అమ్మాయిని మనం ఎంకరేజ్ చేయాలి, అంతేగాని మన తెలుగు అమ్మాయి కాదని తొక్కేయటాలు, బిగ్ బాస్ విన్నర్ అవుతుందని తొక్కేయటాలు, బయటకు వచ్చిన తర్వాత కూడా తన పని తను చేసుకుంటుంటే తొక్కేయటాలు ఏంటి ఇదంటే నాకు అర్థం కావట్లేదు. గట్టిగా నేనైతే వార్నింగే ఇస్తున్నా. ఓకేనా? చెప్పట్లేదు, వార్నింగే ఇస్తున్నా. ఇలా మాట్లాడితే ఎవరినైనా కానీ నేనైతే అస్సలు సహించను. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాయి. ఇది ఎక్కడి దాకైనా వెళ్ళనండి. ఓకేనా? ఎక్కడి దాకైనా వెళ్ళనని నేను తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరికి స్టాండ్ తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. ఓకేనా? ఎవడైనా ఏదైనా మాట్లాడితే గోబ గుయ్యలనగా సమాధానం చెప్తూనే ఉంటా. గోబ గుయ్యనేలాగా సమాధానం చెప్తూనే ఉంటా. మీరు చెప్పండి మామ, వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన తర్వాత మీరు ఎంతమంది బాధపడ్డారు? ఏంట్రా నాయన 1.5 నెల అయిపోతుంది, ఇంకా సాగదీస్తూనే ఉన్నారు, ఇంకా తిడుతూనే ఉన్నారు. నేను ఎన్నో చెప్పా వాళ్ళిద్దరి మీద రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయని. వాళ్ళిద్దరిని పాపం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్షకు రానియకుండా చేశారు. చాలా షోల్లో వాళ్ళని కలవనీయకుండా చేశారు. వాళ్ళు ఏదైనా వెబ్
వెబ్ సిరీస్లు చేద్దామన్నా కానీ మీ టార్గెట్ ఆఫ్ నేచర్ ఎక్కువైపోయింది. ఇంక వాళ్ళు ఏం కలిసి ఉంటారు, వాళ్ళు ఏం మూవీస్ చేస్తారు, ఇలాంటి వెబ్ సిరీస్లు చేస్తారు, ఇలా మాట్లాడితే ఇంక వాళ్ళని కలవనీయకుండానే చేశారు. ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, ఇంకా వాళ్ళని మీరు కలవనివ్వరు. మీకేంటి, వాళ్ళు కలవకూడదు. ఈ ఫేక్ నాయాలు ఉంటారు చూసా, యాంటీ పిఆర్లు, వాళ్ళు చేసే డ్రామాలు మామ. ఇప్పుడు నీ కళ్యాణ్ పిఆర్లు అయినా చాలా మంచోళ్ళే, తనూజ పిఆర్లు అయినా చాలా మంచోళ్ళే, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని కావాలని బ్యాడ్ చేసే పిఆర్లు ఉంటారు చూసావా, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నువ్వు మగాడివైతే ఓకేనా, నువ్వు నిజంగా మగాడివైతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. ఏదైనా నీకు నచ్చినట్టు, నీకు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుకో. తప్పు జరిగిందా, తప్పు అని చెప్పు. నాకు తెలిసి తనూజ ఎలాంటి తప్పు చేయలేదు, కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళిద్దరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చే షోలు కూడా ఉన్నాయి. మూర్ఖుడా, అది నీకు తెలియట్లేదు. వాళ్ళిద్దరు కలిసి వచ్చే షోలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను గట్టిగా చెప్తా మామ, వినండి ఓకేనా. వాళ్ళిద్దరు ఫర్దర్గా ఏం చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి, మూవీస్ ఏంటి, మొత్తం చెప్తా. ఫేక్ గాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చెప్తా. తనూజాని, కళ్యాణ్ని ఎవరైనా ఇలా మాట్లాడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతా. మీరు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ బద్దలు చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఆ లైక్ బాక్స్ బద్దలు చెయ్యి, కామెంట్ చెయ్యి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వు. నువ్వు నిజంగా కళ్యాణ్ తనూజ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతావు. ఇది మామ నా ఫ్రస్ట్రేషన్ ఓకేనా. వాళ్ళిద్దరిని ఎవరైనా ఏదైనా అంటే నేనైతే అస్సలు ఊరుకోను. మీరు కూడా ఊరుకుంటారా ఊరుకోరా కామెంట్లో తెలపండి, చూద్దాం.